హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో యూనిఫామ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో 7,437 ఉద్యోగాలతో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్లో భాగంగా సెకండ్ ఫేజ్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కూడా సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే యూనిఫామ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో నిజంగా ఇది మీకు గుడ్ న్యూస్. మెగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా మీరు హ్యాపీగా ఉత్సాహంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. మన జయదేవ్ అకాడమీ అయితే మీకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. గతంలో కూడా చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్ కనుక చూసినట్లయితే అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ చూసినట్లయితే మన జయదేవ్ అకాడమీ ఇరు రాష్ట్రాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అందరికీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్కి ఇచ్చామండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ప్రీవియస్ నోటిఫికేషన్కి మన జయదేవ్ అకాడమీ ఫ్రీగా రూపాయి కూడా తీసుకోకుండా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే గత నోటిఫికేషన్కి అయితే ఫ్రీగా ఇచ్చామండి. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చాలామంది యువత వాటిని సద్వినియోగం చేసుకున్నారు. చాలామంది యువత వచ్చేసరికి సద్వినియోగం చేసుకున్నారు. ఈ సంవత్సరం వచ్చేసరికి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కేవలం నామినల్ ఫీజుతో చాలా తక్కువ ఫీజుతో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే మన జయదేవ్ అకాడమీ అందిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే అర్హతలేంటి, సిలబస్ మరియు ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిలీజ్ అయ్యేటటువంటి పోస్టులు చూద్దాం. చూడండి, ఇక్కడ ఎస్ఎల్పిఆర్బి ఉండండి, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇచ్చేటటువంటి పోస్టులు ఇవ్వండి. ఇక్కడ ఇవి ఈ యొక్క 4 విభాగాల్లో ఇస్తారు. చూడండి, ఫేజ్ 2 ఆగస్టు 15 ఎస్ఐ రిక్రూట్మెంట్ వచ్చేసరికి ఎస్ఐ రిక్రూట్మెంట్ 418 పోస్టులతో 418 పోస్టులు. అదే తెలంగాణలో వచ్చేసరికి 275 ఎస్ఐ పోస్టులు అయితే తెలంగాణలో ఇస్తున్నారు. 7,347 ఉద్యోగాలు టోటల్గా కనుక చూసినట్టయితే 7,347 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కానిస్టేబుల్ విషయంలో వచ్చేసరికి 1970 కానిస్టేబుల్స్ అయితే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు సెకండ్ ఫేజ్లో. అదే కనుక తెలంగాణలో వచ్చేసరికి 7,112 పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. కానిస్టేబుల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నవి. ఇక జైలు వార్డెన్స్ 171 ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ 64 అయితే ఇస్తున్నారు. ఇదే మన తెలంగాణలో కనుక చూసినట్లయితే తెలంగాణలో వచ్చేసరికి ఫోరెన్సిక్ వచ్చేసరికి 23 పోస్టులు అంటే అదేనండి ఫింగర్ ప్రింట్ బ్యూరోలో. ఇక డ్రైవర్స్ వచ్చేసరికి తెలంగాణలో 27 డ్రైవర్స్ కావచ్చు, మెకానికల్ వీటన్నిటికి కలిపితే 27 పోస్టులు అయితే తెలంగాణలో ఇస్తున్నారు. ఇది ఫింగర్ ప్రింట్ బ్యూరో. ఇవన్నీ తెలంగాణలో ఇస్తున్నారండి. టోటల్గా చూసినట్టయితే ఇక్కడ 7,437 అండి 7,437 జాబ్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్టయితే ఇదిగోండి 418 ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసరికి 1970, జైలు వార్డెన్ 171, అలాగే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ 64 పోస్టులు అయితే ఇవి ఆంధ్రప్రదేశ్లో, ఇవి తెలంగాణలో రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఏమన్నా మారుతుందా అంటే జనరల్గా గతంలో నుంచి చూస్తున్నట్లయితే సిలబస్ జనరల్గానే గతందే ఫాలో అవుతూ వస్తున్నారండి. ఒక్కసారి క్రొత్త వాళ్ళకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి లేటెస్ట్ వీడియోస్
ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా లేటెస్ట్ వీడియోస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ క్లాసెస్ అయితే మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి లేటెస్ట్ క్లాసెస్ వస్తున్నవి. జయదేవ్ అకాడమీలో కూడా వీటికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నవి, ఒకసారి పరిశీలించండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. ప్రీవియస్ నోటిఫికేషన్కి ఇచ్చిందేనండి. మీకోసం ఒక్కసారి ఎవరైతే క్రొత్త వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఈ సిలబస్ ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే మెయిన్స్ కూడా ఉంటుంది. ఎక్కడైతే చూడండి ఇంగ్లీష్ ఉంటుందండి. అలాగే అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్స్లో అర్థమెటిక్ ఉంటుంది. దాంతోపాటుగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. ఇంకా జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అండి, ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ మరియు బయాలజీ కూడా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కనుక చూసినట్టయితే ఎక్కువగా బయాలజీ మీద ఎక్కువ ప్రశ్నలు అయితే జనరల్ సైన్స్లో బయాలజీ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారండి మన జయదేవ్ అకాడమీ. దీంట్లో చక్కగా మీకు ఫోరెన్సిక్ లెవెల్లో ఎలా ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు కూడా దీని ముందు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే బ్లడ్ స్టెయిన్స్ ఎలా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎక్కడన్నా కనుక అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బ్లడ్ స్టెయిన్స్ ఏంటి లేకపోతే మిగతా ఏంటి వాటి నుంచి డీవియేట్ చేయడం ఎలాగా, అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు ఎలా ఫింగర్ ప్రింట్స్ని లిఫ్ట్ చేస్తారో అన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు కూడా నేను వచ్చే వీడియోస్లో మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంటు అంటే ఇండియన్ హిస్టరీ గురించి మొత్తంగా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్గా చూసినట్టయితే ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, జాగ్రఫీ మరియు పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకోవాలి, అలాగే ఎకానమీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడు ఉండేది కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అన్ని ఎగ్జామ్స్లో ఉంటాయి కాబట్టి ప్రతినిత్యం మన జయదేవ్ అకాడమీ అయితే ఇవి లేటెస్ట్ మీకు అందిస్తుంది అనేది మీకు ఇప్పుడే నేను చూపించాను. అలాగే మనకు జయదేవ్ అకాడమీలో కూడా చర్చ చేయండి, డెమో వీడియోలు ప్రతిరోజు మీకు క్లాసెస్ మంచిగా అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందిస్తున్నామండి. ఇది ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్గా ప్రస్తుతాన్ని చెప్పుకోవచ్చు. ప్రిలిమినరీ అదే ఫైనల్కి కూడా మెయిన్స్ కూడా ఉంటుందండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక నోట్ కూడా ఇచ్చాడు. ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇంగ్లీష్ ఇన్ ద సిలబస్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఇన్ ద తెలుగు ఉర్దూ వర్షన్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆల్సో. అయితే ఎక్కడైతే ఇక్కడ ఇంగ్లీష్ అనేది సిలబస్ ఉందో అది ఇంగ్లీష్లోనే ఇస్తారు, ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు కాబట్టి ఇంగ్లీష్లోనే ఇస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్. ఇక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏజ్కి సంబంధించి చాలామంది గవర్నమెంట్కి అనేక విజ్ఞప్తులు చేశారు. ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ వయోపరిమితిని కూడా పెంచుతారేమో అనేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆశావాహులు వచ్చేసరికి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ ఎస్ఐ సంబంధించినటువంటి సిలబస్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసరికి అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది కానిస్టేబుల్ లాగే, అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవి ఉంటాయి అనమాట. ఇవి 100 మార్క్స్ ఈ 2 కలిపి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ 2 కలిపితే ఇక్కడ 100 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ పేపర్ ఉంటుందండి. సెకండ్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ 100 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్. ఇది వచ్చేసరికి 10th స్టాండర్డ్లో ఉంటుంది, ఇది వచ్చేసరికి డిగ్రీ స్టాండర్డ్ ఉంటుందని ఇచ్చారు. జనరల్ స్టడీస్లో అన్నీ ఉంటాయి. మనం ఏదైతే కానిస్టేబుల్లో చూసామో అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అలాగే ఎకానమీ, జాగ్రఫీ మరియు జనరల్ సైన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్లో మనం ఖచ్చితంగా మంచి క్లాసెస్ అయితే మీకు అందిస్తున్నామండి. ఇక్కడ చూడండి పేపర్ 1కి వచ్చేసరికి ప్రిలిమినరీలో 100 మార్క్స్, అలాగే పేపర్ 2కి వచ్చేసరికి 100 మార్క్స్, ఇక్కడ వచ్చేసరికి 200 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది ఎస్ఐకి ప్రిలిమినరీ. కాబట్టి ప్రిలిమినరీలో చాలామంది అప్లై చేస్తారు. మనకి ఎక్కువగా కష్టమైన స్టేజ్ కూడా ప్రిలిమినరీ. ఎటు మెయిన్స్కి వచ్చేటప్పటికి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి మెయిన్స్లో కూడా కష్టపడితే ఈజీగా జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇది సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అంటే ఇది తెలంగాణ అభ్యర్థులకి ఉన్నటువంటి సిలబస్ అండి. ఇది
తెలంగాణ అభ్యర్థులకి ఏవైతే మనం 7,000 పైన పోస్టులు తెలంగాణలో ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి తెలంగాణ యాస్పిరెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకే రకంగా ఉన్నది. చూడండి, ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్సు, హిస్టరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఇక కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణ హిస్టరీ కూడా యాడ్ చేస్తారు. తెలంగాణ వచ్చేసరికి ఈ యొక్క కానిస్టేబుల్స్కి తెలంగాణ హిస్టరీ ఈ ఒక్కటి అనేది ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట. ఇప్పటి యాడ్ అవుతుంది. మిగతా అన్ని ఏపీలో ఉన్నటువంటి సిలబస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిలబస్ మరియు తెలంగాణ ఉన్న సిలబస్ ఒకే రకంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది టీజీఎస్ఐ అండ్ తెలంగాణ ఎస్ఐ సంబంధించిన సిలబస్ అండి. ప్రిలిమినరీకి సంబంధించిన ఇక్కడ 200 మార్కులకి అనేది ప్రిలిమినరీ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ స్టడీస్ వచ్చేసరికి సేమ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్ పేపర్. ఇక్కడ 200 మార్కులకే ఉన్నాయండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 100 మార్క్స్, జనరల్ స్టడీస్ వచ్చేసరికి 100 మార్క్స్కి. ఇక్కడ తెలంగాణలో కూడా ఎస్ఐకి సంబంధించిన సిలబస్ ప్రిలిమినరీ అండి ఇది. ఇక ఇవి మనం డిస్కస్ చేసుకునే అంశాలు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15కి రిలీజ్ అవుతున్నవి. ఆల్రెడీ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మెగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి విదితమే, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి అయితే మన జయదేవ్ అకాడమీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మంచి మార్కులు వచ్చే విధంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో తీర్చిదిద్దినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితే కేవలం నామినల్ ఫీజులో, తక్కువ ఫీజులోనే మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. లాస్ట్ ఇయర్ అయితే ఫ్రీగా ఇచ్చాము. ఈ సంవత్సరం వచ్చేసరికి నామినల్ ఫీజెస్తో మీకు ఈ క్లాసెస్ అయితే అందుబాటులో తీసుకొచ్చాం. కేవలం 999 రూపాయలు. ఇది పోలీసు కానిస్టేబుల్ సంబంధించి సిలబస్ మొత్తం కవర్ చేసామండి. చక్కగా మంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే మీకు అందించాము. మీరు ఎక్కడ ఏ మూల నుండైనా చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఇది కూడా కేవలం 999 అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ సంబంధించి కేవలం 999 999 రూపాయలతో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందించాము. ఇక ఇవి ఎలా పర్చేజ్ చేసుకోవాలి అని మన ఆస్పిరెంట్స్ అడుగుతారు కాబట్టి మీకోసం కొత్త వాళ్ళకి యాప్లో ఎలా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి, ఇలా వస్తుంది లోగో. నెక్స్ట్ వెంటనే ఇలా వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది అనమాట. యాప్ ఇన్స్టాల్ అవ్వగానే లాగిన్ విత్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్లోకి వెళ్తారు. లేదు సార్ మేము యూజ్ అనదర్ మెథడ్ కనుక ఆప్ట్ చేసుకుంటాం, దీని మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇది కనుక క్లిక్ చేస్తే నేను జనరల్గా నా నెంబర్ ఇచ్చాను, మీరు మీ నెంబర్ ఇవ్వండి. నా నెంబరు. దీనికి ఓటీపీ వస్తుందండి. ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాప్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి యాప్లోకి వచ్చేస్తాం. వాట్సాప్ ద్వారా వెళ్ళొచ్చు, ఫోన్ నెంబర్ ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ స్టోర్ అని చూడండి, ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చింది. అన్ని కోర్సెస్ను చూడవచ్చు అని దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి అన్ని కోర్సెస్ అయితే ఎక్కడ ఉంది. జిల్లా కోర్టు ఉంది, వెటర్నరీ ఉంది, ఇక్కడ ఏపీ పోలీసుకు సంబంధించిన కానిస్టేబుల్స్ మరి ఎస్ఐ ఉంది. సపోజ్ దీని మీద క్లిక్ చేసామనుకోండి ఏపీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అని ఇలా వస్తుందన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బైనో మీద క్లిక్ చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్స్ కూడా క్లిక్ చేస్తే కానిస్టేబుల్ది వస్తుందన్నమాట. ఈ రెండు వస్తాయి. బైనో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వే వస్తుంది. ఈ పేమెంట్ గేట్వే ద్వారా ఫోన్పే ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. కేవలం 999 జిఎస్టీతో కలిపి 1037 రూపాయలు అవుతుంది. అలాగే ఇక్కడ
ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అనేది అడుగుద్ది, మీ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కాబట్టి ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. 1 మినిట్ ఆగితే యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కంటెంట్ అని వచ్చింది చూడండి. ఈ కంటెంట్ మీద క్లిక్ చేస్తే అన్ని క్లాసెస్ వస్తాయి. ఇది ఎస్ఐసి కాబట్టి ఎస్ఐది వచ్చింది. అదే కానిస్టేబుల్ అయితే ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని కంటెంట్స్ వరుసనే వస్తాయి అన్నమాట. ఇలా క్లాసెస్లో మనం జాయిన్ అయ్యే విధానం అండి. ఇవి మనం డిస్కస్ చేసుకున్న అంశాలు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టు 15కి సెకండ్ ఫేజ్లో ఎస్ఐ కానిస్టేబుల్ మరియు అన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందని మరొకసారి మనం చేస్తూ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. కొత్త వారికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడాలి.